శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆయనలో జీవముంది, ఆ జీవము వెలుగై ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తోంది. అవును, ఈ మాటలు ఈ ప్రపంచాన్ని సృష్టింపబడుకు మునుపు ఉన్నటువంటి ప్రతిమ స్థితిని గుర్తు చేస్తుంది. అందులో కూడా ఆఖరి మాటలు ప్రత్యేకంగా మనము గమనించుకోవాలి. ఏంటి అంటే, ఆది యందు దేవుడు వెలుగై ఉన్నటువంటి దేవుడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవాన్ని వెలుగుతో పోల్చింది. అవును, ఆ వెలుగు నిజమైనటువంటి వెలుగు కూడా మనము పోల్చుకోవచ్చు. 9వ వచనంలో మాట తెలివిస్తోంది. ఆ వెలుగు దేవునిలోని జీవపు వెలుగు ప్రియులారా. ఆ సత్యమైనటువంటి వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందో చీకటిలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఆ ప్రథమ స్థితిని మనము ఊహించుకునేటప్పుడు ఒక మహా తేజో మండలాన్ని దాని చుట్టూ చీకటి ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఇలా వెలుగు ప్రక్కనే చీకటిని కూడా గుర్తించుకోవడం ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ చీకటి అనే చెప్పబడుతుంది కాబట్టి ఇది మామూలు చీకటి కాదు. 5వ వచనంలో చూస్తే చీకటి దాని వెలుగును గ్రహింపకుండెను అని చెప్పి వ్రాయబడింది. వెలుగును చీకటి గ్రహించటం, అర్థం చేసుకోవడం ఏంటి? వెలుగును చీకటి అర్థం చేసుకోకపోవటం ఏంటి? అర్థం చేసుకోవడం అన్న లక్షణాలు చీకటికి ఉంటాయా? అసలు చీకటి అంటే ఏంటి? ఇప్పటి ప్రపంచంలో మనం ఎరుగుతున్నటువంటి చీకటి అంటారా? ఇప్పటి లోకంలో చీకటి అంటే ఒక శక్తి కాదు, ఒక పదార్థం కాదు. వెలుగు లేకపోవటాన్నే చీకటి అంటాం. వెలుగు అనేది కూడా ఒక శక్తి అసలు కాదు. అయితే చీకటి అలా కాదు ప్రియులారా. ఏమీ లేని స్థితిని మనం చీకటి అని మాట్లాడుకుంటూ ఉంటున్నాం. వెలుగును పుట్టించడానికి మార్గాలు ఉన్నాయి, కానీ చీకటిని పుట్టించే మార్గం ఏంటి అంటే చీకటిని పుట్టించుకోవడానికి ప్రత్యేకంగా ఏది మార్గం ఉండదు. వెలుగును లేకుండా చేయటమే చీకటికి ఉన్నటువంటి ఏకైక మార్గం. అందుకే చీకటి అన్నటువంటిది ఒక ప్రత్యేకమైన శక్తి పదార్థం కాదు, కానీ అది ఇప్పటి ప్రపంచంలో కూడా మనం ఎరిగినటువంటి సత్యం. ఆ చీకటిలో ఉన్నటువంటి వారి జీవితం మనం అందరూ గమనిస్తుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు మరి రేపు దినంలో కూడా కంటిన్యూ చేస్తాను. నా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, చీకటికి వెలుగుకు ఉన్నటువంటి సత్యాన్ని మీరు నేటి దినంలో ప్రారంభించారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ ప్రభువా, ఏ విధమైన స్థితి ఎరిగి ఉన్నారో సూటిగా మీరు మాతో మాట్లాడి బయలుపరిచి మహిమ పొందుకోమని, ఈ స్థితిని మాకు అర్థమయ్యేలా మాకు బయలుపరచమన్నటువంటి విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.